అప్పటికే ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తల యొక్క పని ఏమిటి అన్నది కనుక మనం చూసినట్లయితే, ప్రవక్తలు దేవుని యొక్క మాటను ప్రజల వద్దకు చేరవేసేటటువంటి పని చేస్తారు. అందులో భవిష్యవాణి లేదా భవిష్యత్తులో జరగబోయేటటువంటిది కూడా మిళితమై ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో జరగబోయేది కూడా మిళితమై ఉండే అవకాశం ఉన్నటువంటి ప్రవచనములు చెప్పగలవారు, అలాంటి వారు ఉన్నారు. వారిని ఉపయోగించుకుని పరిశుద్ధాత్ముడు మాట్లాడా తెలియదు. ఇక్కడ వ్రాయబడలేదు. ఇక్కడ ఎంతవరకు వ్రాయబడి ఉంది అని అంటే, హేరోదుతో కూడా పెంచబడిన మనూయేను, సౌలు అనే ప్రవక్తలు, బోధకులు ఉన్నారు. ప్రవక్తలు, బోధకుల ద్వారా మాట్లాడుండొచ్చు, లేకపోతే డైరెక్ట్గా పౌలు బర్నబాతో మాట్లాడుండొచ్చు, లేకపోతే ఇంకెలా మాట్లాడాడు ఇక్కడ వివరణ లేదు. మనం చూద్దాం, మామూలుగా సంఘములు ఎలా ఎవరెవరితో మాట్లాడాడు అన్నది చూద్దాం. కానీ పరిశుద్ధాత్ముడు మాట్లాడడా ఈ విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ 13వ అధ్యాయంలో డైరెక్ట్గా అపోస్తలులతో మాట్లాడా అని చెప్పలేదు. అపోస్తలులతో తిరిగిన వారైనటువంటి వారితో మాట్లాడారా అని చెప్పలేదు. ఏం చెప్తున్నాడు అని అంటే, అంతియోకియలో ఉన్న సంఘములో ఉన్నటువంటి సంఘస్థులు ఎవరు వీళ్ళు? బర్నబా, నిగేరుడైన సుమయోను, కురేనుడైన లూకయ, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనూయేను, సౌలు అనే ప్రవక్తలను, బోధకులను ఉండేవి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా వీరితో మాట్లాడాడు. వీళ్ళలో అపోస్తలులు లేరు. మనకు తెలిసినటువంటి 12 మంది అపోస్తలుల్లో ఒకరు కూడా ఇక్కడ లేరు. 12 మంది తర్వాత ఎన్నుకున్నటువంటి పౌలు కూడా వీళ్ళలో లేడు. కానీ వీరితో ప్రభువు మాట్లాడుతున్నాడు, వీరితో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. సో మనకి ఇక్కడ నేర్చుకునేటటువంటి ప్రిన్సిపల్ ఏమిటి అని అంటే, పరిశుద్ధాత్ముడు మాట్లాడగలవాడు. పరిశుద్ధాత్ముడు అక్కడున్నటువంటి బోధకులు మరియు ప్రవక్తల ద్వారా మాట్లాడా, లేకపోతే వ్యక్తిగతంగా ఎవరినైతే పంపాలని అనుకున్నాడో వారితో డైరెక్ట్గా మాట్లాడా అన్న విషయంలో ఇక్కడ స్పష్టత లేకపోయినప్పటికీ వారితో మాట్లాడాడు. అలాగే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం మనం చూస్తాం. 16వ అధ్యాయంలో 6 నుంచి 7 వరకు మనం చూస్తే, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచినందున. ఏ విధంగా ఆటంకపరిచాడు? ఇప్పుడు అంటే కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు మనకు. ఏంటంటే, ఎలా నన్ను దేవుడు స్వస్థపరిచాడు? ఎలా స్వస్థపరిచాడు? ఏం చేసి స్వస్థపరిచాడు? మాత్ర ఇచ్చాడా? డాక్టర్ దగ్గరికి పంపించాడా? ఇలాంటి అంటే స్పిరిచువల్, ఆత్మీయమైనటువంటి అంశాలను శరీరముతో కూడినటువంటి విశ్లేషణ, వివరణకు వాటిని లోను చేసే విధంగా కొన్నిసార్లు మనం కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రభువు ఏమంటున్నాడు అని అంటే, ఆటంకపరిచాడు. ఎలా ఆటంకపరిచాడు? ఇప్పుడు మీతో ఫోన్లో మాట్లాడా, పేజర్ ఇచ్చాడా, లేకపోతే ఇంకేదో చేశాడా అని కనుక మనం మాట్లాడితే, అదే రూల్ మనం ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది అని అంటే, పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? బాంబు వేసాడా, గోడ కట్టాడా, లేకపోతే వాళ్ళు వెళ్ళేటటువంటి బండి ఆపేశాడా, ఆ ఎడ్ల బండిలో ఎడ్లు చచ్చిపోయేలా చేశాడా, ఇలాంటివి ఎన్నో అడగచ్చు. కానీ మనము సోలా స్క్రిప్చర్ నమ్మేటటువంటి వాళ్ళము వాక్యం చెప్పేదాన్ని మనం వాక్యంలో ఉన్నట్టుగా నమ్మే ప్రయత్నం చేస్తాం. సో ఇందులో ఏమని రాయిస్తుంది అంటే, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు. వాక్యం చెప్పటము అనేది మంచి పనా చెడ్డ పనా? దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తమే. మంచి పనేనా? మంచి పనే. కామన్ సెన్స్ మనకేం చెప్తుంది? చెయ్యాలా చేయకూడదా? చెయ్యొచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు ఆపుతున్నాడు. ఎందుకు ఆపుతున్నాడు? ఆ తర్వాత వివరణిస్తాడు. కానీ ఆపాడా? ఆటంకపరిచాడు. సో పరిశుద్ధాత్ముని గురించినటువంటి అంశాలను మనం తెలుసుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడగలడు, పరిశుద్ధాత్ముడు మనల్ని ఆటంకపరచగలడు. అయితే అపోస్తలులతోనే మాట్లాడతాడా? ఇంతకుముందు చూసినటువంటి 13వ అధ్యాయంలో అపోస్తలులతో మాట్లాడినట్టు లేదు. 16వ అధ్యాయంలో ఎవరిని ఆటంకపరిచాడు? అపోస్తలులను ఆటంకపరిచాడు. ఎందుకు అపోస్తలులను ప్రభువైన యేసుక్రీస్తు పంపించాడు? సువార్త పని చేయటానికే పంపించాడు. కానీ సువార్త పని చేయటానికి పంపించినటువంటి అపోస్తలులను ఈ పరిశుద్ధాత్మ దేవుడు సువార్త చెప్పొద్దు అని ఆపుతున్నాడు. ఏంటి కారణం అంటే, అది ఒక స్పెసిఫిక్ సిచ్యువేషనా లేకపోతే జనరల్ రూలా? మనం ఎలా దాన్ని అప్లై చేసుకుంటాం? మన పైన దాన్ని ఎలా ఆపాదించుకుంటాం మనం చూడాలి. ఇక ముందు వెళ్తే మనకు కొంచెం స్పష్టత వస్తుంది. 20వ అధ్యాయము 22 నుంచి కనుక మనం చూసినట్లయితే, ఇది అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 22 నుంచి 23 వరకు కనుక మనం చూసినట్లయితే ఇంకొంచెం స్పష్టత మనకు వచ్చే అవకాశం ఉంది. 22 నుంచి కనుక చూస్తే, ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై
యెరూషలేముకు వెళ్ళుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవి. పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపాసు వార్తను గురించి సాక్ష్యమిచ్చుట ఎందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకున్నది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నాయని తెలిసి పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో ఆయన కొరకు ఏం చేస్తున్నాడంట? పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలా సాక్ష్యం ఇస్తున్నాడు ఈయనకు, పౌలుకు? ఇక్కడ సందర్భం ఏమిటి? ఇక్కడ సందర్భము, నేను ఆసియాలో కాలి పెట్టిన దినం నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటునో మీరెరుగుదురు అంటూ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ చెప్పేటటువంటి సందర్భంలో ఈయన అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు నాకు సాక్ష్యం చెప్తున్నాడు. ఎలా సాక్ష్యం చెప్తున్నాడు అనేది ఇక్కడ స్పష్టత చెప్పలేదు. అంటే ఇదిగో నాకు ఇలా ఫోన్ చేశాడు, నాకు ఇలా పేజర్ ఇచ్చాడు, నాకు ఇలా లెటర్ రాసి చూపించాడు అని చెప్పలేదు. కానీ వాక్యంలో వేరే చోట్ల ఎలా మాట్లాడతాడు, ఏ ఏ పనులు చేస్తాడు అన్నటువంటి వివరణ ఉంది. కాబట్టి మనము వీటి ద్వారా మాట్లాడి ఉండే అవకాశం ఉంది. అటువంటి ఆ దిశగా మనం తెలుసుకునే దిశగా ప్రయత్నం చేద్దాం. కానీ మనం ఇది జరిగింది కానీ ఇది అపోస్తలులకు మాత్రమే జరుగుతుంది అనేటటువంటి అవకాశం ఒకవేళ ఉందేమో దాన్ని కూడా మనం పరిశీలించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంతకు ఎలా మాట్లాడతాడు? ఈయనతో మాట్లాడినప్పుడు మనస్సాక్షిలో ఆయనకు సాక్ష్యం ఎలా ఇచ్చాడు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. ఐఎమ్ గ్లాడ్ అట్లీస్ట్ ఐఎమ్ యూజింగ్ సెల్ ఫోన్. మీకు అంటే వెనక లైట్ డైరెక్ట్గా నా తల మీదనే ఉంటుంది కాబట్టి నేను సెల్ ఫోన్ వాడను. కానీ ఇక ఇప్పుడు తప్పలేదు కాబట్టి ఇది వాడి చెప్పాల్సి వస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనం ఏముంది? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆత్మ ఎలా సాక్ష్యం ఇస్తాడు? మనకు మన ఆత్మకు సాక్ష్యం ఇస్తాడు. ఆత్మ మనకు ఆత్మ సాక్ష్యం ఇస్తాడు అని అంటే ఎలా అనే ప్రశ్న మనకు రావచ్చు. మనము ఒక పనిని పూనుకున్నప్పుడు, లేకపోతే మనం ఒక ప్రయత్నంలో ఉన్నప్పుడు, లేకపోతే మనం చేయాలనుకుంటున్నటువంటి దేవుని చిత్తమును గురించిన అలాగే మన జీవితంలో జరిగేటటువంటి అనేక అంశాలు, ముఖ్యముగా రోమీలకు రాసిన పత్రిక 8లో ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి ఆయనను అనుసరించే దాని విషయంలో నిశ్చయత, ఆయన కుమారులమయ్యాము అన్నటువంటి నిశ్చయత, దేవుని కుమారులమయ్యామన్నటువంటి నిశ్చయత, దేవుని యొక్క పనిలో భాగస్థులమయ్యామన్న నిశ్చయత, దేవుడు ఏర్పరచుకున్నటువంటి పిల్లలమయ్యాము అన్నటువంటి నిశ్చయత, ఇదంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు మనకిస్తాడు. సౌండ్ రావటం లేదా? ఇప్పటివరకు వచ్చింది కదా సౌండ్ వస్తుంది. సౌండ్ ఓకే అని అంటే ఒకసారి థమ్స్ అప్ పెడతారా? నేను ఐ కంటిన్యూ. సౌండ్ ఓకే అని అంటే కనుక ఒకసారి థమ్స్ అప్ పెడతారా? ఓకే డన్, థ్యాంక్ యూ. సో మన ఆత్మ చేత దేవుని ఆత్మ మనకు నిశ్చయతను ఇస్తాడు. 16వ వచనంలో స్పష్టంగా మనం చదువుతున్నాం. 12 నుంచి చదివితే ఇంకా కొంచెం స్పష్టంగా ఉంటుంది. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడం మన శరీరమును రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావలసిన వారయ్యుందురు కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపినట్లా జీవించదురు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఎలా దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నారు ఇక్కడ అన్నది మనం ఆలోచించాలి. ఏంటి నడిపింపబడటం అంటే? దేవుని ఆత్మచేత నడిపింపబడటం అని అంటే వాక్యం చదువుకొని వెళ్ళిపోవటమా? దేవుని ఆత్మచేత నడిపింపబడటం అని అంటే ఇప్పుడు ఈ రోమీలకు రాసిన పత్రిక వాక్యం కాబట్టి ఈ వాక్యం చదువుకుంటే దేవుని ఆత్మ నడిపించినట్లా? అలాగని ఇక్కడ వాక్యం చెప్తుందా? లేకపోతే ఇంకేదైనా చెప్తుందా? ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఏముంది? అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాసత్వపు ఆత్మను పొందలేదు కానీ పుత్రాత్మను పొందుతారు. ఆ ఆత్మ కలిగిన వారమే మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలా నడిపింపబడుతున్నాం మనం? ఆయన సాక్ష్యం ద్వారా. ఆయన సాక్ష్యం ద్వారా నేను దేవుని కుమారుణ్ణి అన్నటువంటి నిశ్చయత నాలో వస్తుంది.
ఆయన సాక్ష్యం ద్వారా, ఆయన నా ఆత్మలో ఇచ్చేటటువంటి నిశ్చయత కారణంగా నేను తీసుకునేటటువంటి నిర్ణయాలు దేవుని వాక్యానుసారంగా ఉన్నాయా లేవా అన్నటువంటి నిశ్చయత నాకు ఇస్తాడు. నేను తీసుకునేటటువంటి నిర్ణయాలు దేవుని వాక్యానుసారంగా ఉంటూ ఇప్పటి నా ప్రస్తుతానికి నేను జీవించేటటువంటి నా కాలంలో నాకు సరైనటువంటి నిర్ణయమా అది కాదా అని కూడా ఆయన ఇవ్వలేనట్లుగా ఇక్కడ వాక్యం చెబుతుందా? ఆయనకు ఆ క్షమత ఉంది, ఆయన ఇవ్వగలడు అన్నటువంటి సంకేతం ఇక్కడుందా? మనము ఆలోచించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనంలో, నాకు బహుదుఃఖము నా హృదయముతో మానని వేదన కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను. క్రీస్తునందు పరిశుద్ధాత్మ నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఏమని? ఏ విషయం గురించి? క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడట్లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులై నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. మీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనయు ఇక్కడ 16వ వచనము 8వ అధ్యాయంలో ఏమో ఆత్మ మనకు సాక్ష్యం ఇస్తున్నాడు, లేకపోతే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని ఉంటే, 9వ అధ్యాయంలోనేమో క్రీస్తునందు నిజం చెప్తున్నాను, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాకు సాక్ష్యం ఇస్తుంది అని చెప్తున్నాడు. So is there a communication? Do you see an established communication between the Spirit of God and the Spirit of man? మనిషికున్నటువంటి మనస్సాక్షి, మనిషికున్నటువంటి ఆత్మ, మనిషికున్నటువంటి మనస్సు, మనిషికున్నటువంటి ఆలోచనలకు కేంద్రమైనటువంటి మనస్సును, హృదయాన్ని, ఆత్మను, బీయింగ్ను, వీటన్నిటికీ వాడినటువంటి పదము హెబ్రీ భాష మరియు గ్రీకు భాషల్లో ఒకటే పదము. ఆత్మకు న్యూమా లేకపోతే న్యూమటాలజీ అంటాం కదా మనం, న్యూమా అని వాడినప్పటికీ ఆ ఆత్మ ఇంకేదో కాదు, ది వెరీ బీయింగ్ ఆఫ్ మ్యాన్. మనిషి ఏమై ఉన్నాడో ఆ మనిషి, ఆయనతో వార్త ఒక రకమైనటువంటి మాటలో ఇచ్చిపుచ్చుకొనుట, లేకపోతే ఫీలింగ్స్ ఇచ్చిపుచ్చుకొనుట, ఒక రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు, ఒక రకమైనటువంటి అయితే ఇది ఎలాంటి సంబంధం? భార్యాభర్తలకు ఉండే సంబంధమా? అన్నదమ్ములకు ఉండే సంబంధమా? బైబిల్ చెప్పదు. దేవునికి మరియు సృష్టికి ఉండేటటువంటి సంబంధం. దేవుడు ఏ విధంగా సృష్టిలో ప్రమేయం చూపగలుగుతాడో ఆ విధంగా తండ్రికి కుమారుడికి ఉండేటటువంటి తండ్రి ఏ విధంగా ఓదార్చగలడో ఆ విధంగా, తండ్రి ఏ విధంగా కౌన్సిలింగ్ చేయగలడో ఆ విధంగా, తండ్రి ఏ విధంగా నడిపింపగలడో ఆ విధంగా, తండ్రి ఏ విధంగా బుద్ధి చెప్పగలడో ఆ విధంగా, తండ్రి ఏ విధంగా అవసరమైతే నేను వెళ్లకుండా ఆపగలడో ఆ విధంగా, తండ్రి ఏ విధంగా అవసరమైతే నా జీవితాన్ని కట్టడి చేయగలడో ఆ విధంగా, అనేక విధాలుగా మనము ఇంకా ముందుకెళ్ళే కొద్దీ చూస్తాం. సో ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టు కమ్యూనికేట్ టు అస్? పరిశుద్ధాత్మనికి మనతో మాట్లాడటం సాధ్యమా? దేవుని వాక్యం అయితే సాధ్యమని చెప్తుంది. పౌలుకు మాత్రమే సాధ్యము, మనకు సాధ్యం కాదు అనంటే అది వాక్యంలో మనకు కనిపించాలి. అలా కనిపించట్లేదు ప్రస్తుతానికి. ముందు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఎందరు ఆయన వాక్యం ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు నడబడుదురు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనము నమ్మినా నమ్మకపోయినా మనం ఆయన కుమారులం అయ్యాము అనంటే పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఉంది అని దాని అర్థం. మనం యేసుక్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించాము అంటేనే పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఉంది అని అర్థం. పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఉంది కాబట్టే మనం యేసుక్రీస్తుని తండ్రి అని, యేసుక్రీస్తుని దేవుడు అని ఒప్పుకున్నాం, ప్రభువు అని ఒప్పుకున్నాం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దాని గురించి ఇంకొంచెం స్పష్టత మళ్ళీ ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు, ఇంకా చాలా సబ్జెక్ట్ కవర్ చేయాలి కాబట్టి ఐ విల్ కంటిన్యూ. ఇప్పుడు ఆల్రెడీ 5 అయిపోయింది, టైము 4 అనుకున్నాము. నేను ఆల్రెడీ చాలా టైం వేస్ట్ చేసినట్లున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడి ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. సో ఇప్పుడు యేసు ప్రభుని ఎలా కొనిపోయాడు పరిశుద్ధాత్మ దేవుడు? బండి తెచ్చుకున్నాడా? తోసుకుని వెళ్ళాడా? ఇలాంటి క్వశ్చన్స్, పరిశుద్ధాత్మునితో ఎలా మాట్లాడాడు అనే క్వశ్చన్స్ను యేసుక్రీస్తు ప్రభు వారి పైన కూడా వేయాల్సి ఉంటుంది. ది క్వికనింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మనల్ని క్వికెన్ చేస్తాడు. మనలో ఆ పని చేయాలన్నటువంటి కోరికను, ఆ పని చేయాలన్నటువంటి తపనను, ప్రార్థన చేయాలి అన్నటువంటి తపన, దేవునితో మాట్లాడాలన్న తపన, దేవుని స్వరం వినాలన్న తపన,
దేవుని వాక్యం చదవాలన్న తపన, ఫలానా మంచి పని చేయాలన్న తపన. చాలా మంచి పనులు ఉంటాయి, వేల మంచి పనులు ఉంటాయి, కానీ ఒక మంచి పని వైపుకు నీ మనస్సును ఆయన గుంజుతాడు. చాలా మంచి పనులు చేయటానికి there are so many spiritual disciplines for Jesus Christ to follow. ప్రభువైన యేసుక్రీస్తుకు ఆత్మీయమైనటువంటి డిసిప్లిన్స్ చేయటానికి చాలా ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్ముడు ఆయనకు అవసరమైనటువంటి, ఆయనకు అప్పుడు అప్రాప్రియేట్ అయినటువంటి 40 దినముల ఉపవాసమునకు కొరకు ఆయనను నడిపించాడు, అరణ్యములోనికి కొనిపోయాడు. అలాగే ఫిలిప్పు జీవితంలో మనం చూస్తాం. సో హౌ డస్ హీ కమ్యూనికేట్ టు అస్? పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలా కమ్యూనికేట్ చేస్తాడు? ఆయన మనతో కమ్యూనికేట్ చేసినప్పుడు మనకు ఆ నిశ్చయత, ఇది మాట్లాడేది ఆయనే అని మనకు తెలుస్తుంది. మనం ఆ పనిలో నిమగ్నం అవుతాం, మనం ఆ పనిలో ఇమిడిపోతాం, మనం ఆ పనిలో నిబద్ధతతో చేయటానికి ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు మనకు అర్థం కాక దాన్ని విడిపించుకునే ప్రయత్నం కూడా చేస్తాం, మనకున్నటువంటి శరీరేచ్ఛల కారణంగా. సో ఇంకా యోవేలు గ్రంథము ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్గా అంటే ఈ డాక్ట్రిన్ వైపుకు, ద డాక్ట్రిన్ ఆఫ్ హోలీ స్పిరిట్ వైపుకు, ముఖ్యంగా అంత్యకాల సమయంలో ఉన్నటువంటి డాక్ట్రిన్ ఆఫ్ హోలీ స్పిరిట్ వైపుకు మనం వెళ్తున్నాం. యోవేలు గ్రంథం, ద బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 verse 28 to 29. And it shall come to pass afterward that I will pour out my spirit on all flesh. Your sons and your daughters shall prophesy. All flesh. అందరిపైన, ఎందరు ఆయనను అంగీకరించిన వారందరూ నాకు కుమారుడు అన్నటువంటి వారందరూ అన్నటువంటి మాట ఎలా ఉందో, అలా ఎందరిని నేను ఎన్నుకున్నానో వారందరిపైన నా పరిశుద్ధాత్మను నేను కృమ్మరిస్తాను అని యోవేలు గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇది ఒకసారి జరిగిపోయినటువంటి పెంతెకోస్తు అనుభవం కాదు. అప్పుడు మొదలై ఇప్పటి వరకు, నేటి వరకు సంఘంలో కొనసాగుతూ వస్తున్నటువంటి పరిశుద్ధాత్ముని యొక్క కృమ్మరింపుతో కూడినటువంటి నడిపింపు. ఎందుకు నేను ఎలా మాట చెప్తున్నాను అనంటే, ఇన్ దోస్ డేస్, ఏ డేస్ అవి? అంత్య దినములు. ఏవి అంత్య దినములు అనంటే, పెంతెకోస్తు దినాన అంత్య దినములు అయిపోయాయా? లేకపోతే అంత్య దినముల్లోనే ఉన్నామా మనం ఇప్పుడు? ఈ ప్రామిస్ అంత్య దినములలో ఉన్న వాళ్ళందరికీనా, లేకపోతే అంత్య దినములలో ఉన్న కొందరికేనా? ఈ ప్రామిస్ అంత్య దినములో ఉన్నటువంటి మొదలైనప్పుడు మాత్రమే సంభవించేదా, లేకపోతే కంటిన్యూ అవుతూ అందరికీ ఆపాదించిందా అన్నటువంటి ప్రశ్నలు మనం వేసుకోవాలి. ఇదే మాటను పేతురు అపోస్తలుల కార్యములో కూడా మనతో మాట్లాడతాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. పరిశుద్ధాత్మని యొక్క కృమ్మరింపు గురించి మనం చూస్తాం. సో నాతో ఏకీభవించని వారు కూడా చాలామంది ఉండొచ్చు. సో నో ప్రాబ్లం బ్రదర్, మీరు ఏకీభవించినంత మాత్రాన నన్ను ద్వేషించక్కర్లేదు, మీరు ఏకీభవించినంత మాత్రాన నేను మిమ్మల్ని ద్వేషించను. వీఆర్ ఆల్ బ్రదర్స్. మన అవగాహనలో ఉన్న మార్పు, ఒకవేళ నాలో మార్పు వస్తే నేను మార్పు కోసం వేచి చూస్తున్నాను. నాకు ఏదైనా మంచి సత్యం ఉంటే చెప్పండి, నేను నేర్చుకున్నది నేను మీకు చెప్తున్నాను. ఆ విషయాన్ని కూడా దయచేసి మనసులో ఉంచుకుంటారు అని ఆశపడుతున్నాను. రైట్. సో యోవేలు ప్రవక్త చెప్పినట్లుగా పరిశుద్ధాత్ముడి అంత్య దినముల యందు నేను 17వ వచనం 2వ అధ్యాయం, అంటే యోవేలు గ్రంథంలో ఏదైతే చదివానో అదే ఇక్కడ పేతురు మాటలు. అంత్య దినముల యందు నేను. ఏవి అంత్య దినములు? ఎప్పుడు మొదలయ్యాయి, ఎప్పుడు ఎండ్ అయ్యాయి? యేసుక్రీస్తు ప్రభువు యొక్క అడ్వెంట్, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు పరలోకంలోనికి వెళ్ళిపోగానే అంత్యదినములు అయిపోయాయా? లేకపోతే పెంతెకోస్తు సమయం వచ్చిన తర్వాత అంత్యదినములు అయిపోయాయా? లేకపోతే పెంతెకోస్తు తర్వాత కూడా అపోస్తలుల కార్యంలో ఏ విధంగా అయితే పలు చోట్ల పరిశుద్ధాత్ముడు కృమ్మరింపబడ్డాడో, పలు చోట్ల పరిశుద్ధాత్ముడు వారి జీవితాన్ని కంట్రోల్లోకి తీసుకున్నాడో, పలు చోట్ల పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడాడు, పరిశుద్ధాత్మ వారికి చెప్పాడు, పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు, పరిశుద్ధాత్మ వారిని నడిపించాడు. అలా ఇప్పటికి కూడా ఉందంటామా? అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను. కేవలం అపోస్తలుల మీద కుమ్మరిస్తాడా? కేవలము ప్రవక్తల మీద కుమ్మరిస్తాడా? అలా లేదు, మనుషులందరి మీద కుమ్మరిస్తాడు. ఆ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. అందరూ ప్రవచిస్తారు అని చెప్పట్లేదు, కానీ అందరిపైన ఆయన కృమ్మరింపు చేస్తాడు. ఈ అంత్యదినముల యందు కృమ్మరింపు ఏ విధంగా అయితే కంటిన్యూయేషనో, ఈ అంత్యదినముల యందు ప్రవచించటము కూడా కంటిన్యూయేషనే. దేవుడు పరిశుద్ధాత్ముడు నాతో ఎలా మాట్లాడతాడు? ప్రవచన ద్వారా మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు నాతో క్వికనింగ్ ద్వారా మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు నా మనసులో నా ఆత్మకిచ్చేటటువంటి నిశ్చయత ద్వారా మాట్లాడతాడు. అంటే బిబ్లికల్ లాంగ్వేజ్ వాడుతున్నాను. పరిశుద్ధాత్ముడు నాతో
దాన్ని ఏమంటారు, అనేకమైనటువంటి విధాలుగా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఏ విధాలుగా మాట్లాడతాడు అనేది అపోస్తలుల కార్యంలో కొన్ని వందల చోట్ల మనము రాయబడనివి కూడా ఉంటాయి. ఎలాగో చూద్దాం మనం. కొన్ని వందలు అని అంటే మళ్ళీ లెక్కబెట్టి 100 లేవు అని చెప్పి ప్రవీణ్ అన్న తప్పు చెప్పాడని చెప్తారు కాబట్టి రాయని కూడా ఉన్నాయని ముందే చెప్తున్నాను.